మీకు తెలుసా మన ఇండియాలోని మూడవ అతిపెద్ద రథోత్సవం మన కదిరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్లోనే జరిపిస్తారు అని? శ్రీ సత్యసాయి జిల్లా కదిరి టౌన్ లోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ప్రతి సంవత్సరం రథోత్సవాన్ని చాలా వైభవంగా జరిపిస్తారు. ఈ రథోత్సవాన్ని చూడడానికి లక్షల మంది భక్తులైతే వస్తారు. ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ సమయంలో వచ్చే పశువుల పండుగ రోజున శ్రీదేవి భూదేవులతో కలిసి వసంత వల్లభుడు కదిరి కొండపైన పారువేటకు వస్తాడని భక్తుల నమ్మకం. పారువేట తర్వాత స్వామివారిని ఊరేగింపు చేసి ఆలయంలోకి తీసుకెళ్తారు. దీన్నే రథోత్సవంగా జరుపుకుంటారు. ఈ రథం 120 టన్నుల బరువు ఉన్న బండి, 6 చక్రాలు, సుమారు 45 అడుగులు ఉంటుంది. రథోత్సవం సమయంలో భక్తులు రథం పైన మిరియాలు చల్లుతారు. అవి కింద పడ్డాక ప్రసాదంలా భావించి వాటిని తింటారు. అలా చేయడం వల్ల సర్వ రోగాలు నయమవుతాయని ఒక నమ్మకం అయితే ఉంది. ఈ రథోత్సవాన్ని దర్శించుకోవడం వల్ల చాలా మంచి జరుగుతుందని ఒక నమ్మకం అయితే ఉంది. ఈసారి జరిగే రథోత్సవాన్ని మీరు దర్శించుకోండి, మీకే తెలుస్తుంది. మీకు తెలుసా మన ఇండియాలోని మూడవ అతిపెద్ద రథోత్సవం మన కదిరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్లోనే జరిపిస్తారు అని? శ్రీ సత్యసాయి జిల్లా కదిరి టౌన్ లోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ప్రతి సంవత్సరం రథోత్సవాన్ని చాలా వైభవంగా జరిపిస్తారు. ఈ రథోత్సవాన్ని చూడడానికి లక్షల మంది భక్తులైతే వస్తారు. ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ సమయంలో వచ్చే పశువుల పండుగ రోజున శ్రీదేవి భూదేవులతో కలిసి వసంత వల్లభుడు కదిరి కొండపైన పారువేటకు వస్తాడని భక్తుల నమ్మకం. పారువేట తర్వాత స్వామివారిని ఊరేగింపు చేసి ఆలయంలోకి తీసుకెళ్తారు. దీన్నే రథోత్సవంగా జరుపుకుంటారు. ఈ రథం 120 టన్నుల బరువు ఉన్న బండి, 6 చక్రాలు, సుమారు 45 అడుగులు ఉంటుంది. రథోత్సవం సమయంలో భక్తులు రథం పైన